హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటికి లక్ష్మి ఇల్లాలు ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ మీకు నేను చూపిస్తున్నాను. మొన్న 2 అప్లోడ్ చేశాను, అది నాకు సరిగ్గా రాదు. అవుతాయా అన్నట్టు అప్లోడ్ చేస్తే అప్లోడ్ అయినట్టున్నాయి. సరే, దాంట్లో మిస్టేక్లు అంటే తప్పుగా అనుకోకండి. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే గార్డెన్లోని ఇందులో మొల్లలోంచి కటింగ్స్ తీసాను. ఇది కొంచెం మల్లి మొక్కలోంచి చూసారా, వేర్లు పైకి వచ్చేసాయి. ఇందులో మట్టి వేద్దామని కొంచెం ఇందులో కటింగ్స్ కొన్ని తీసాను. అలాగే పారిజాతానికి కూడా కటింగ్స్ తీసాను. ఇది వీటిలో మట్టి వేసి ఇవన్నీ కటింగ్స్ ఇలా తీసించాను పాద్దామని. ఇందులో కుండీలన్నీ రెడీ చేసుకున్నాను. ఇందులో వేసి మట్టి పాద్దాం అనుకుంటున్నాను. వేరేగాను నేను మామూలుగా మొన్న కటింగ్ తీసి ఇలా గుచ్చేసాను. మట్టిలో ఉడికిన దాని కటింగ్ ఒకటి తీసి పోస్తుంటే ఒక గుచ్చేసాను. ఇవి కూడా చిగుళ్ళు వచ్చేస్తున్నాయి. మెల్లిగా నాటుకుపోయి చిగుళ్ళు వచ్చేస్తున్నాయి. అవి కూడా ఇంకా మట్టిలా రెడీ చేసుకుంటున్నాను. ఉక్కోవాలి బ్యాగుల్లో మట్టిలో. నేను పాప తల్లి మహాలక్ష్మి భూదేవి సారమాంతమైన మట్టి కాకపోయినా మంచి మొక్కల్ని హ్యాపీగా హెల్తీగా పెరగనిస్తుంది. వీటన్నిటికీ మొన్న నేను ఏం చేశానంటే ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసేసి నీళ్ళలోని ఫ్రిడ్జ్లోనేమో వాటర్ మిలన్ ఉండిపోయింది. బనానాస్ మేము మొన్న అవుట్ సైడ్ మెమోరియల్ డేకి బయటకు వెళ్ళామన్నమాట. వచ్చేటప్పటికి బనానాస్ కొంచెం నల్లగా అయిపోయాయి. అవన్నీ పిసికేసి అవన్నీ మెత్తగా స్మాష్ చేసేసి నీళ్ళలో కలిపి బాగా వాటర్ కలిపి అన్ని మొక్కలకన్నీ ఇచ్చానండి. గుడ్డుగా మొక్కలకు పోసాను. అలాగే చేస్తూ ఉంటాను. పప్పులు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, తుక్కు, కిచెన్ వేస్ట్ అంతా ఉంటుంది కదా, అది అందులో వేస్తుంటే స్మెల్ వచ్చేస్తుందని చెప్పాను కదా మొన్న. అది ప్రతి కుండీ ఏ కుండీ ఖాళీ ఉంటే ఆ కుండీలో వేసేసి మట్టి కవర్ చేసేస్తున్నాను. అది మెల్లిగా కంపోస్ట్ అయిపోతుంది అన్నట్టు. ఈ గోంగూర చూడండి, విత్తనాలు వేస్తే రావట్లేదు. ఫస్ట్ టైం మాకు విత్తనాలు వేస్తే అసలు చాలా గోంగూర వచ్చింది ఫస్ట్ టైం మాకు. ఈసారి ఏమో రాలే. గోంగూర కొని ఆకంతా కట్ చేసేసి ఇలా పాతాం అన్నమాట మట్టి. అలా మట్టి తల్లి అంటే అన్ని మొక్కలు చక్కగా లేస్తాయి. పోషణ చేయాలి కానీ. ఇందులో ఇంకా కాయగూర దుక్కంతా వేస్ట్ అంతా కవర్ చేసేసి మొక్కలు వేసేసాం. ఇంకా వంగ మొక్కలు వేసాము. ఇలా ఇచ్చిన తర్వాత కొంచెం ఏపుగా పెరుగుతున్నాయి మొక్కలు. చూడండి, బచ్చలు వచ్చిందండి ఈసారి. ఇంక ఆకులు ఇంకా కట్ చేసేది, తోటకూరంతా విత్తనాలు వచ్చేస్తున్నాయి. విత్తనాలు పక్క వేసేసి ఆకులు కట్ చేసి స్టోర్ చేసుకోవాలి. లేకపోతే మొత్తం ఆకులన్నీ జపనీస్ బీటిల్ బగ్స్ వస్తాయి కొన్ని, అవన్నీ శుభ్రం తినేస్తాయి అన్నమాట. ఒక ట్రిప్కి వస్తే దాచుకుంటే మిగిలిన ట్రిప్లు వచ్చినాయి అవి తింటాయి హ్యాపీగా అని వెయిట్ చేస్తున్నాను. పుదీనా చూడండి బాగా వచ్చింది. ఈ చిక్కుడు మాకు ఇక్కడ పాదు ఉండేది. అది కాయలు చాలా వరకు కుళ్ళైపోతే మేము అవన్నీ కింద పడి మళ్ళీ మొక్కలు వచ్చి వచ్చేస్తున్నాయి కదా. అందుకనే మనం ఎంతో కొంత స్థలం ఉంచుకోవాలండి. మనం వాటికి ఇచ్చేదానికంటే అవి మనకి ఇచ్చేవి ఎక్కువ మొక్కలు కదా. అందుకని కొంచెం నిజంగా అంతా ఇల్లు కట్టేసుకుని రెంట్లకి ఇచ్చుకోవడానికి చూసుకోవడానికి కూర్చుంటే నీళ్ళు భూమిలో వాటర్ ఉండదు, మనకి గ్రీనరీ ఉండదు, ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఉండదు మనకి కదా. అందుకని అంత మనం ఉండడానికి ఉంచుకుని కొంత మన మొక్కలు ఉంచుకుంటే మనకు మంచిది. అందరూ చాలా తప్పులు చేసాం కోరుకొని. ఇప్పుడు కొంచెం బుద్ధి తెచ్చుకుని మనం ఇలా మొక్కలను కాపాడుకుంటే కొంచెం గార్డెన్ లాగా పెద్ద మొక్కలు వృక్షాలు అయ్యకపోయినా కొంచెం ఇలాంటివి వచ్చినా కూడా మనకి బాగుంటాయి కదా. చిన్న చిన్న మొక్కలు వేసుకుని కొంచెంసేపు ఉదయం సాయంకాలం ఇలా నడిస్తే చాలు మనకి బాగుంటుంది మొక్కల్లోని. ఇది మా అమ్మ మట్టి, మా మామరాలు చూడండి చుట్టూ. మళ్ళీ ఇంకా మొక్కలు ఇంట్లోంచి కూడా తెచ్చేసి ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కూడా తెచ్చేయమంటుంది మా అమ్మ. ఇక్కడ పెట్టేసి అన్ని మొక్కలు గార్డెన్ ఉంటుంది. మా మామడేమో ఇలా వెళ్ళి ఇంకా కార్లతో ఆడుకుంటున్నాడు. అక్కడ అన్నీ పేర్చేసి కార్లు, అదే మొక్కలు పెంచుకుంటే ఇదేమో కార్లు పెంచుకుంటున్నాడు. లేకపోతే సన్ఫ్లవర్ మొక్క చూడండి, సన్ఫ్లవర్ ఇలా వచ్చింది. సన్ ఇటు ఉన్నారు కదా, అందుకు సన్ఫ్లవర్ ఇటు తిరిగే ఉంది. కానీ మార్నింగ్ అటు సైడ్ తూర్పు సైడ్ తిరగట్లేదు, ఎందుకంటే అటు సైడ్ మాకు ఇల్లు అడ్డు వచ్చినట్టుంది మొక్కకి. అందుకని అటు తిరగట్లేదు, అంటే ఉంది పువ్వు అంతా చూసారా. ఇంకా సాయిల్ అంతా ఇందులో
వేసిన తర్వాత నాటాక చూపిస్తానండి. ఎందుకంటే నేనే ఫోన్ పట్టుకుని వీడియో తీసుకుంటూ చేస్తున్నాను కదా, కొంచెం కష్టంగా ఉంది. నేను అన్నీ మట్టేసి మొక్కల పాత చూపిస్తాను మీకు. ఇంకా ఈ మట్టి కొనుక్కుంటాను మేము. కొనుక్కుని ఇక ఇది నింపి అందులో కటింగ్స్ అన్నీ పాతుతాను. పాతిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. చూడండి, ఏవో మొక్కలు వీటికి ఏవో వాల్యూ ఉంటాయి, కానీ దీనికి మెడిసినల్ వాల్యూస్ తినే వాటికో పేర్లు తెలియక ఎక్కువ వచ్చేస్తున్నాయి. అన్నీ పీకేస్తున్నాను, అన్నీ తీసేస్తున్నాను. కలుపు మొక్కల్లో ఉన్నాయని వీటి పేరు ఏమైనా తెలిస్తే చెప్పండి, నెక్స్ట్ టైం సేవ్ చేద్దాం. చాలా మొక్కలు వస్తున్నాయి ఇలాంటివి, ఇదేం తెలియక తీసేస్తున్నాను మొక్కలన్నీ. ఇదేం పొన్నగంటి కూర తెలుసు, ఇది గంగబావిలాకు తెలుసు. అది మా వారు చెప్పారు, నాకు అంతగా తెలియదు అని తెలుసు. గంగబావి కూర, ఇది పొన్నగంటి కూర, ఇవి తెలుస్తున్నాయి. ఆ మొక్కలు ఎంత చూపించిన మొక్కలు నాకు ఏంటో తెలియట్లేదు. ఇందులోంచి కటింగ్ కట్ చేసాను చూడండి, కటింగ్ కట్ చేశానని ఇందులో మళ్ళీ ఆ పక్కన కొమ్మ పాతేసాను. ఇందులో నీళ్ళు పోద్దాం కొంచెం. ఇందులో కూడా ఒక మట్టి వేసానండి, వేడి కనిపిస్తాయని మన్నంతా వేసాను. ఇందులో కూడా వేసాను, ఇందులో కూడా వేసాను మన్ను కొంచెం. అది వేళ్ళు బయటకు వచ్చేసాయి కొంచెం. మారేడుదేళం మాకు ఇలా పొడుగ్గా పెరిగిపోతుంది, చాలా పవిత్రమైన మొక్క. కొమ్మలు వస్తే ఇంకా బాగుంటుంది అనేసి కొంచెం కొమ్మ కట్ చేసి పక్కన పెట్టాను. చుట్టూ మట్టి వేస్తున్నాను. దాన్ని కట్ చేసాం కదా పాపం మొక్కని, ఫీల్ అవుతుంది కదా. మళ్ళీ మనం కొంచెం మట్టి వేసి నీళ్ళు పోస్తే హ్యాపీగా ఉంటుంది. సారీ ఇవి మాకు పువ్వులు తక్కువ ఉంటాయి ఎప్పుడు, ఇవి బాగుంటాయని మొక్క ఉంచానండి. పువ్వులకి పూజకి అలా గుత్తుల్లా కోసి పెడుతుంటాను. ఇంకేం కాయకపోతే కుయ్యకపోతాను. మా మామూలు చూడాలి ఆడుతున్నారు ట్రాంపోలిన్లో, గెంతుతున్నారు ఇద్దరుని. సేమ్ చిన్నోడు ఏం చేస్తారంటే వాళ్ళ అక్కని చూసి అన్నీ చేస్తుంటారు. డన్ జంప్ చేస్తారు అలాగా. అదే ఈ మొక్కలు చూసారు, నేను మట్టి వేసి ఇలా పాతాను. ఇవి నీళ్ళు పెట్టి కొంచెం నీళ్ళు పోస్తాను, బాగా నాటుకుంటాయి. ఇవన్నీ బావులు చూడండి, సామాన్యంగా పట్టుకొచ్చి పడేస్తుంటారు ఇంట్లోంచి మనవరాలు. ఇక్కడ చూడండి, కొద్ది గొయ్యి పెట్టారు, తగ్గేసి మట్టి బొరతో ఆడుతుంటారు. మట్టిలో ఒక్కొక్కసారి వర్షం స్నానం చేయకుండా ఆడుతూ ఉంటారు అన్నమాట మట్టిలో. ఇవన్నీ కింద ట్రాంపుల కింద పెడితే నీడగా ఉంటుంది. అక్కడ కొంచెం పెట్టి నీళ్లు పోస్తాను మొక్కలకు. వర్షం పడిందండి బాగా, పర్వాలేదు మొక్కలు. నీళ్ళు పోయేలా వద్దామని ఆలోచిస్తాను, కానీ ఇది మొక్కలు కొంచెం పొడిగా ఉన్నాయి కదా, ఈ మొక్కలకి నీళ్ళు పోస్తాను. ఆడేస్తున్నాను అనమాట. హాయ్ చెప్పండి. హాయ్ 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 హలో. అక్కడ ఏం చెప్తాడు అనమాట. పెట్టి మొక్కలకు పోస్తాను నీళ్ళు. బాగా పొడిగా ఉండుతాయి కదా మొక్కలు. బాగా నాటుకున్నాక దేవుడి దగ్గర పెద్ద కుండీలో పెట్టుకోవచ్చు. బాగా నాటితే కుండీల్లో పెట్టి పెద్ద కుండీలో పెడితే మనకి ఓహో మంగ ప్లాంటింగ్ చేయగలని ధరించింది. గార్డెన్ వర్క్ చేయగలమని వేస్తున్నారు. సో గడ్డి మట్టుకు అక్కర్లేని మొక్కలను తగలేస్తాయి, కావాల్సిన మొక్కల మట్టుకు అపురూపరంగా లేస్తుంటాయి కదా, అందరికీ అదే బాధ. చూడండి, ఇదంతా వీడు పొలాలు వచ్చిపోయింది. మందేసి చేసాం కానీ మళ్ళీ వచ్చాయి అక్కడక్కడ కూర్చొని పీకాలి. గార్డెన్ వర్క్ చాలా పని అండి అనుకుంటాం, కానీ చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాయి ప్లాంట్స్. చేస్తే మటుకు చాలా పని ఉంటుంది అన్నిటికీ. ఫ్రంట్ సైడ్ ఇంకా చేయాలి, ఫ్రంట్ సైడ్ తర్వాత చేస్తాం. ఇప్పుడు
ఫ్రంట్ కూడా గులాబీ మొక్క పెద్ద పెద్ద పొడుగ్గా పెరిగిపోయాయండి. అవి కూడా కట్ చేసి నాటుతాను. కింద నాటేస్తాను. చూద్దాం అలా వస్తాయి. కుండీలు ఉండగానే సరిగ్గా కుండీలు పెట్టుకోవడానికి జాగా ఉండాలి. అవి ఎండిపోకుండా సుమా నీళ్ళు పోస్తూ ఉండాలి మొక్కలకి. కుండీలు పెట్టుకుంటే బాగానే ఉంటాయి, కానీ నీళ్ళు మట్టుకు బాగా కంపల్సరీ పోస్తూ మర్చిపోకుండా పోయాలి. వాట్ హ్యాపన్ ఏమైందమ్మా దర్శు? తమ్మి హెడ్ అవుతుందా? అమ్మ గెంతకు జంప్ చేయకు, నో జంపింగ్. సరే అండి, ఉంటాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాము. ఇలాగే అప్లోడ్ చేసేస్తానండి, నాకు చెప్పాను కదా మీకు. అందుకని ఇన్నాళ్ళు బట్టి చేయడం కూడా కదా, పిల్లలతో బిజీ ఒకటి, నాకు ఎడిటింగ్ చేయడం రాదు, అప్లోడ్ చేయడం రాదు. నేనే నా అంతటి నేను ఏదో ఫోన్ చేతబెట్టి తెలికి అలా చూసుకుని నేను అప్లోడ్ చేశాను, వచ్చినట్టు రానట్టు. సారీ అండి. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మా ఇంటికి లక్ష్మి ఇల్లాలి ఛానల్ చూసి నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.